సినిమా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. హీరోయిజం ఉన్న సినిమా ఇది. ఒక హీరోయిజం అంటే బద్రీ తర్వాత మనకు బద్రీ తర్వాత ఇది మధ్యలో గబ్బర్ సింగ్, వీటితో కంపేర్ చేసుకుని ఇది ఇంకొక పై స్థాయిలో ఉన్న హీరోయిజము. అంటే దాన్ని ఏమంటారంటే అప్పుడు అశోక్ చక్రవర్తి ఎలాగైతే యుద్ధాల్లో ఏ యుద్ధంకి వెళ్ళి ఎవరి మీద ఏ రాజ్యంకి వెళ్ళినా ఓడిపోయే ఇదైతే లేదు, ఆ విధంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళారు అంటే అక్కడ ఓడిపోయేదే లేదు. అంత హీరోయిజం ఉన్న సినిమా. ఫ్యాన్స్ కి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంది. నాకు చాలా రోజులకి అంటే మీకు చాలా మందికి తెలియదు అబ్బా, ఇక్కడికి వచ్చి మైకులు పట్టుకునే వాళ్ళు మీకు చాలా మంది ఐ థింక్ 25 లోపు ఉంటారు మీకు అందరికీ, కాబట్టి చాలా మందికి తెలియదు. కానీ బాషా సినిమా రజనీకాంత్ గారిని చాలా మెట్టు పైకి పెట్టేసింది. అప్పట్లో అది ఒక ఇండస్ట్రీ కాదు, ఇండియానే షేక్ చేసిన సినిమా బాషా సినిమా. ఆ రేంజ్ లో ఈ సినిమా మళ్ళీ ఓజీ ఉంది. సో ఓజీ నాకు సినిమా చూడగానే నాకు బాషా సినిమా గుర్తొచ్చింది, రజనీకాంత్ గారు గుర్తొచ్చింది. అరే అప్పట్లో అలాగ ఉండేది, దానికి మించి సినిమా ఉంది కదా అని. మరి దానికి మించి ఉన్న సినిమాని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కానీ ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా నీట్ గా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూస్తే చూడాలనుకుంటానో అదైతే ఈ సినిమాలో చూపించాడు. నిజానికి చెప్పాలంటే సుజిత్ నాకు ఇది బాహుబలి తర్వాత సాహో తీసిన తర్వాత నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే బాహుబలి అక్కడ పెట్టిన ప్రభాస్ ని ఎందుకో తగ్గించేశాడా ఈయన అని అనిపించింది. అంటే అది బిఫోర్ తీసున్నా బాగుండును, లేకపోతే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి తీసున్నా బాగుండు. కానీ ఇమీడియట్ గా వచ్చేటప్పుడు నాకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను నేను బేసిక్ గా చెప్పాలి. మార్నింగ్ షో కూడా చూడడం జరిగింది. సినిమా అయితే అద్దరిపోయింది. ఇట్స్ ఎ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి తన సాన్నిధ్యం చూపించాడు. అట్ ది సేమ్ టైం సుజిత్ కూడా ఈ మూవీ తీసి తన సాన్నిధ్యం చూపించాడు. అసలు మామూలుగా లేదు. ఈ సినిమాకి ముగ్గురే హీరోలు, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్ బాలయ్య ఎంత పర్సనల్ గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో మన అందరికీ తెలిసిందే. అట్ ది సేమ్ టైం పవన్ అన్నను కూడా అంతే పర్సనల్ గా తీసుకొని బీజిఎం వాయించినట్టు ఉంది సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా భూతో నా భవిష్యత్ అండి. అసలు లాస్ట్ డికేడ్ లో ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అనే మూవీస్ లో అని చెప్పొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పొచ్చు. అసలు ఎలివేషన్స్ అసలు కంప్లీట్ ఎలివేషన్స్ కి తగ్గ బీజిఎం ఇచ్చాడు తమన్ కూడా. అసలు మామూలుగా లేదు. ఒక్కొక్క సీన్ అయితే టైటిల్ కార్డుకే మీకు పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి, అంత బాగుంది. అండ్ సినిమాలో మేజర్ గా పోర్షన్ వచ్చేసి అండ్ సర్ప్రైజెస్ కూడా చాలా ఉన్నాయి. లోపల చాలా దాచించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఆపేది ఇప్పుడు. అండ్ కామన్ ఆడియన్స్ కి ఒకటి చెప్తున్నా, వచ్చేసేయండి థియేటర్ కి, పండుగ చేసుకోండి. దసరా పండుగ ముందే వచ్చేసింది. టిఎఫ్ఐ హిట్ లేక అల్లాడిపోతుంది. అట్లాంటి టైంలో ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సినిమాలో ఏం అంక పెట్టడానికి లేదు. ఒకటే ఒక ఉంటుంది, మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది, అయినా పర్లేదు. సినిమాకి దిష్టి చుక్కలాగా అది మించి సినిమాలో వంక పెట్టడానికి ఎలాంటి డీవియేషన్స్ లేవు. సినిమా అయితే అదిరిపోయింది. ఓజీ ఎక్కడ చూసిన ఓజీ, తెలంగాణ చూసిన ఓజీ, అమెరికాలో చూసిన ఓజీ, లండన్ లో చూసిన ఓజీ, ఎక్కడ చూసినా మూతం మోగిపోతుంది ఓజీది. అంటే మెయిన్ గా మనం ఒకటి ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ఒకటి ఏంటంటే మన తెలుగు సినిమా ప్యాన్ ఇండియా నుంచి పోయిందంటే ఏ స్థాయిలో ఉంది అంటే మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ఇలాంటి సినిమా తీసుకోవాలి ప్యాన్ ఇండియా పోతుందంటే నిజంగా చాలా ప్రౌడ్ అనుకోవాలి. అలాంటి సినిమాని మన ఓజీ సుజిత్ గారు ముందుగా హ్యాట్సప్. ఎందుకంటే మీరు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత అభిమానంగా ఉన్నారు. అభిమానం ఉందంటే నిజంగా అసలు ఊహించుకోలేరు. నిజంగా ఇంత పెద్ద తీస్తారని అది హ్యాట్సప్ చెప్పాలి. నిజంగా ఫ్యాన్స్ కి ఇట్లా కాల రమేష్ తీసినావు అది ఓజీ. ఇంకోటి చెప్పాలి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఓజీ సినిమా ఇలాంటి సినిమా తీసిన ఓలోహించలే. ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక అత్తనికి తరేది, ఒక గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓజీ కలెక్షన్ లో మాత్రం మూతమైపోతుంది. బాహుబలి తర్వాత ఒక రికార్డు, బాహుబలి ఒక పుష్ప తర్వాత మళ్ళా ఇది ఒక స్థానంలో ఉంటుంది. మళ్ళా ఓజీ ప్యాన్ ఇండియా మూవీ అంటే నేను ఏ ఫ్యాన్స్ కి తక్కువ అంటే కథ తగ్గట్టు స్టోరీ ఉందన్న, బోరింగ్ ఏం లేదు. మనం పోకిరి సినిమాస్ ఎలా అనిపిస్తుంది సేమ్ అదే టైంలో వెళ్ళిపోతుంది. పోకిరి కూడా స్టార్టింగ్ అర్థం కాదు, దానికంటే బాగుంది సినిమా. అసలు పూరి జగన్ తీసిన సినిమా అసలు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మనం. హీరోయిన్ బాగా చేసింది, న్యాచురల్ చేసింది, సింపుల్ గా చేసింది. ఆ పాప కూడా బాగా చేసింది, పవన్ కళ్యాణ్ బిడ్డ కూడా.
చాలా బాగా చేసింది. మేము చెప్పాను తమన్నా నెక్స్ట్ పాటలు వస్తాడు, నెక్స్ట్ పాట రావాలి. నేను చెప్పాను తమన్నా షేక్ చేసినావు మ్యూజిక్ తోటి, దుమ్ము లేపేసి చేసినావు. ఈ సినిమాకి మేము చెప్పాను తమన్నా మ్యూజిక్ మాత్రం అద్దర కొట్టేసిండు. మళ్ళా ఒక ఏఆర్ రెహమాన్ లాగా ఒట్టి చూపించిండు. అన్ని బాగుంది, అంటే ఏ సీన్ కాదు. గుడి కడతారో కట్టా తెలియదు కానీ సుజిత్ గారు మంచి ఒక స్థానంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అందరికి ఒక పవన్ కళ్యాణ్ ఎంత ఆదరిస్తారు ఆయన కూడా అంత ఆదరిస్తారు. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సుజిత్ గారికి. అసలు ఆయన తీసిండు కూడా అనుకో మనము అంత బాగా తీసిండు సుజిత్ గారు. హ్యాట్సాప్ అంటే చిన్న స్థాయి నుంచి చిన్న చిన్న సినిమాలు తీసుకుంటా ఒక ప్యాంట్ లెవెల్ లెక్క తీసుకోపోయినంటే అది మామూలు మాట కాదు. సుజిత్ గారికి సాధ్యం అనుకోవాలి. కష్టపడడానికి ఫలితం 100%. కలెక్షన్ అంటే పుష్ప రికార్డ్ అనే అట్లకండి, కలెక్షన్ లా పోతుంది, కలెక్షన్ వెళ్ళిపోతుంది. పుష్ప ఆల్రెడీ బ్లాక్ బస్టర్, దానికి మించి కలెక్షన్ దాటిపోతుంది. అంటే ఆ సినిమాలు అంత బాగుంది. అంటే మన పవన్ కళ్యాణ్ ఎలా చూసుకున్నాం అనుకున్నామో అలా చూపించారు. ఒక చాలా గ్యాంగ్స్టర్ ఎలా చూపించాలో అలా చూపించాడు. బ్లాక్ బస్టర్. ఒక జానీ, ఒక బాలు, ఒక బద్రి మనం ఎలా ఎంజాయ్ ఎట్లా చూస్తాం స్క్రీన్ మీద, అన్ని కలిపి ఎలా ఉంటుందో మిక్సీలో బట్టి అట్లా చూపించింది. ఆయన ఎప్పుడు ప్యాకే సినిమా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా తీసేది ఎప్పుడు ప్యాకే. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే 100% గబ్బర్ సింగ్ అంటే ఇంకా బాగుంది. గబ్బర్ సింగ్ తర్వాత ఇది సినిమా అత్తరైన దాడి ఒకటి, గబ్బర్ సింగ్ ఒకటి, ఓజీ, ఈ 3 సినిమాలు ఎప్పుడు ప్రపంచం నిలిచిపోతాయి. ఒకటే చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఫ్యాన్స్ కి మేము చాలా తర్వాత హ్యాపీగా ఫీల్ అయినాం. చాలా బాగుంది సినిమా. ఇంకా మీరు ప్రజల సేవగా ఎన్నో చేయాలి, ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సెకండ్ పార్ట్ కూడా రావాలి. ఫైట్స్ అయినా అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వదు. ఈ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ హీరో కూడా అలాంటి ఎలివేషన్స్ అయితే పడలేదు, అంత ఫుల్ ఎలివేషన్స్ అయితే పడలేదు. అండ్ నేను చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజం. ఆయన ప్రతి సీన్ కూడా ప్రాణం పెట్టి వర్క్ అయితే చేశాడు. స్టార్టింగ్ మనకి ఆయన ఇంట్రడక్షన్ సీన్ లో బీజం కొడతారు, అది రిలీజ్ చేయలేదు కానీ అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అదొకటి. సెకండ్ హాఫ్ లో జానీ బిట్ ప్లస్ ఒక తమ్ముడు బిట్ ఒక సాంగ్ బిట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఫ్యాన్స్ చొక్కలు చెప్పుకుంటారు ఆ బిట్ సాంగ్, ఆ లెవెల్ అయితే వచ్చింది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ ఇంకొంచెం ఏదైనా గ్రిప్పింగ్ గా తీసుకోవాల్సింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన స్టోరీ తప్ప ఎక్కడ ఒక కొత్తగా ఇదైతే లేదు స్టోరీ విషయంలో అయితే. బట్ ఎగ్జిక్యూషన్ అయినా లేదంటే ట్రీట్మెంట్ అయినా కొంచెం కొత్తగా అనిపించింది. ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు కానీ ఒక రెగ్యులర్ ఆడియన్ అయినా ఒక ఫ్యామిలీ ఆడియన్ అయినా వచ్చేటప్పుడు ఓన్లీ చంపుకోవడం నరుకోవడం ఉన్నాయి కదా, ఇంకేం లేదు కదా అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కావచ్చు. స్టోరీ వైజ్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే చెప్తున్నా కదా, మీ మనం జనరల్ గా కేజీఎఫ్ విక్రమ్ వారితో కంపేర్ చేసుకున్నాం ఎలివేషన్ గురించి. మనకి ఇప్పుడు తెలుగులో వేరే ఇండస్ట్రీలో కంపేర్ చేసుకుంటారు. ఓజీలో ఇలాంటి ఎలివేషన్ పడ్డాయని చెప్పి ఓజీలో కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్ పడ్డాయి. బట్ ఒక ఫ్యామిలీ ఫ్యాన్స్ వరకు ఆ ఎలివేషన్ చాలా బాగా నచ్చచ్చు. కానీ ఒక రెగ్యులర్ ఆడియన్ ఒక ఫ్యామిలీ ఆడియన్ వచ్చేటప్పుడు చంపుకోవడాలు నడుకోవడం తప్ప ఇంకేం లేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా వచ్చినా లేదంటే ఒక మూవీ బఫ్ గా వచ్చి మాత్రం 100% మీ డబ్బులు అయితే న్యాయం చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మెయిన్ కూడా చెప్పుకోవాల్సింది, మనం ఏదైతే పవన్ కళ్యాణ్ 2 years నుంచి మనం వెయిట్ చేస్తున్నామో వెయిట్ చేసిన దీనికి అయితే 100% న్యాయం అయితే చేశారు. మనం 2 years కాదు, నెక్స్ట్ ఇంకో 20 years చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశాడని చెప్పి. బట్ ఓవరాల్ ఇదేంటంటే స్టోరీ ఇంకొంచెం బాగుంటే, ఇంకొంచెం గ్రిప్పింగ్ ఉన్నా, లేదంటే సెకండ్ హాఫ్ లో క్యాట్ అండ్ మౌస్ ఆ సీన్స్ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. గోల్డెన్ ఆపర్చునిటీ ఉందని కూడా ఎవరు అబ్జర్వ్ చేయరు. ఒక సాంగ్ లో పెట్టుకున్నారు అంటే ఏదో ఉండాలన్నట్టు పెట్టారు. బట్ టైం వేస్ట్ లేదు, హీరోయిన్ తో టైం వేస్ట్ లేదు, త్వరగా క్లోజ్ చేస్తారు. దాని వరకు ఓకే. డే 1 అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ రికార్డు ఉండదు, అదైతే 100%. బట్ లాంగ్ రన్ లో ఏంటంటే ఫ్యామిలీస్ మేబీ అంత ఏ రేటెడ్ ఇంకొకటి మొత్తం కంఫర్ట్ వర్క్ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీతో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ 4 times మార్జిన్ అయితే కొడతారు, అదైతే 100%. కన్నా 20 కోట్లు ఎక్కడో పట్టుకొస్తాం. పుష్ప బాహుబలి కాదు, దంగల్నే టార్గెట్ చేసాం. 20 కోట్లు ఎక్కడనే పట్టుకొస్తాం. సినిమాలో కత్తి వాడడం ఎలా వాడిందంటే ఆ మనుషుల్ని నరికిన రక్తం, ఆ రక్తం మణికొండ నుంచి మీది నుంచి పడితే కిందికి వచ్చి ట్యాంకు బండి మొత్తం నిండిపోయింది. దాన్ని ఏ భారీ వర్షం ఏ తుఫాను ఆపలేదు, అంత ఉంది రక్తం ఇప్పుడు ట్యాంకు బండ్ల. తమన్ సినిమాకి నెంబర్ 1 ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో 90 వేసుకొట్టావా, కోటర్ వేసుకొట్టావా. ఆ పెళ్లిలో వాయిస్తారు ఇవిడు, గణేష్ నిమజ్జనంకి వాయిస్తారు ఇవిడు ఆపకుండా, గణేష్ నిమజ్జనం అయ్యే వరకు అలా కొట్టాడు. ఈ మ్యూజియమే సినిమాని కాపాడింది. ఎలివేషన్స్ నెంబర్ 1 చూపెట్టాడు. ఎలివేషన్ తోటే సినిమా గంట అయిపోయింది.
ఎలివేషన్ కే గంట అయిపోయింది సినిమా, ఎలివేషన్ కే గంట అయిపోయింది, ఇంకా గంటన్నారా ఆ కత్తి నరకడంతో ఇంకా గంటన్నర అయిపోయింది. హీరోయిన్ 5 నిమిషాలు కనిపించింది, పాపం హీరోయిన్ కి న్యాయం చేసిరు, 5 నిమిషాలు కనిపించింది, పాపం హీరోయిన్ 5 నిమిషాలు కనిపించింది. ఇంత ఇన్ని రోజులు ఎవరు అనుకున్నారు? లేదు లేదు, ఈ సినిమాతో బాలకృష్ణ లేడు, ఎవడు లేడు అసలు. పవన్ కళ్యాణ్ కత్తి వాడటం మొదలు పెడితే ఈ ఓజీ సినిమాతో నరుక్కుంటూ పోతాడు, ఆ ట్యాంక్ బండే ఫుల్ అయిపోతాయి ఆయన నరికిన రక్తంకి. అట్లా నరికిండు సినిమా, అట్లా నరికిండు. బాలేదన్న వాళ్ళకు మొత్తం సినిమా ఒక 3 సార్లు చూడమని చెప్తా, 3 సార్లు చూడాలి సినిమా. బాలేదన్న సినిమా ఎవడన్నా బాలేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ లో తెచ్చిన కత్తి ఉంది కదా, ఆ కత్తి తీసి నరుక్కుంటూ వెళ్ళిపోండి మీరు. గంతే పవన్ కళ్యాణ్ ఛాన్స్ అయితే మీరు నరుక్కుంటూ వెళ్ళిపోరు పవన్ కళ్యాణ్ మీరు కూడా ఆగచ్చు. పుష్ప కేజీఎఫ్ ఏంటండి, దంగల్ రికార్డు కొడుతుంది. దంగల్ కన్నా 20 కోట్లు ఎక్కువనే పట్టుకొస్తుంది. దంగల్ 2010 కోట్లు, ఇది 2100 కోట్లు వస్తుంది. పవన్ కళ్యాణ్ కత్తి తెచ్చినప్పుడు మొత్తం ఆడ అరుపులే ఉన్నాయి, ఓజీ ఓజీ. ఎందుకంటే మొన్న వీర వాళ్ళకు పండుగ పెట్టేశాడు కదా, ఇవాళ లేపాడు, ఇవాళ కత్తి సీన్లతో ఫ్యాన్స్ లేపాడు. ఫ్యాన్స్ మొత్తం చూసుకొని వచ్చినాయి కదా, కానీ స్టోరీ కొంచెం కనిపించలేదు. సెకండ్ పార్ట్ లో చూపిస్తాడు కావచ్చు. నాకు కొంచెం దిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. నా దిక్కు ఏంటో చూపిస్తా, ఈ ఓజీతో అందరి లెక్కలు తేలిస్తా. దంగల్ని కూడా రివ్యూ చెప్తున్నా భయ, సినిమా మొత్తం చూసి నా అభిప్రాయం చెప్తున్నా భయ. సినిమాలో ఉంది, వీరమల్లకు డిసప్పాయింట్ చేశాడు. ఆ 500 టికెట్, ఈ 500 టికెట్, ఇంకో 1000 రూపాయల బొమ్మ పెట్టాడు, 1000 రూపాయలు చూపెట్టాడు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళకి ఈ సినిమానే చూడాలి, ఒక 2 సార్లు బట్టి బట్టి చూడాలి సినిమా. బట్టి బట్టి చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది సినిమా. రేటింగ్ 5/5.